ఏవయ్య అక్కడ చూడు, అక్కడెవరో పడుకొని ఉన్నారా పడిపోయి ఉన్నారా చూద్దాం పద. ఇదేంటే ఇక్కడ పాము చిలక ఉన్నాయి. పాము కాటేసి ఉంటుందంటారు సార్? పాము కాటేస్తే ఈ పాటికి నోటి నుండి నొరగొచ్చి ఉండదు కదా, అలాగే పాము కాటేసిన ఘాట్లు కనిపించేవి, అలాంటివేం లేవుగా. అవును సార్. మరి ఇవి ఇక్కడెందుకున్నాయి? ఈమె ఎందుకు అలా పడుకుంది? ముందు పాము చిలకని తరిమేస్తాను సార్, తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి కండిషన్ ఏంటో చూద్దాం. సరే. షో, షో, షో. హ! మనల్ని కాటేసేలా ఉంది సార్. ఈమె సంగతి ఏంటో తెలుసుకుందాం పద. ఏమా, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? సార్, చనిపోయిన శవంలో ఉలుకు పలుకు లేకుండా పడింది సార్. సంథింగ్ ఇస్ రాంగ్. శ్వాస ఆడడం లేదయ్యా. చనిపోయినట్టుంది సార్. ఎవరైనా చంపేసి ఇక్కడ తెచ్చి పడేసి ఉంటారు. అయితే గుర్తు తెలియని శవం కింద గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీకి పంపిద్దామా సార్? అంతా వింతగా ఉందయ్యా. ఈ పాము వల్ల ఏదైనా హాని జరిగిందా లేదంటే బయట వాళ్ళ పనా అర్థం కావటం లేదు. ముందు గుళ్ళోకి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, ఆ తర్వాత బాడీని ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. పద. అమ్మ ఆగండి, అక్కడ ఒక ఆవిడుంది చూసారా? ఆవిడేమన్నా మీకు తెలుసా? తెలీదు సార్. వెళ్ళండి అమ్మ. అమ్మ ఒక నిమిషం ఆగండి, అక్కడ ఒక ఆవిడుంది కదా, మీకేమైనా తెలుసా? తెలీదు సార్. వెళ్ళండి. ఆగండి అమ్మ, అక్కడ ఒక ఆవిడుంది చూడండి, మీ తాలూకా? లేదు సార్. వెళ్ళిపోండి. అమ్మ ఒక నిమిషం, అక్కడ ఒక ఆవిడుంది కదా, మీకేమైనా తెలుసా? తెలీదు సార్. వెళ్ళండి.